హస్తినాపుర రాజభవనంలో ఒకరోజు నిశ్శబ్దం నిండిపోయింది. రాజు శాంతనుడు ముఖంలో ఆనందం లేదు, కన్నుల్లో బాధ ఉంది. ఆ బాధను చూసిన దేవవ్రతుడి హృదయం కదిలిపోయింది. తండ్రిని ఇంత బాధలో ఎప్పుడూ చూడని దేవవ్రతుడు, నాన్నా, మీ మనసు ఎందుకు ఇంత భారంగా ఉంది? అని అడిగాడు. శాంతనుడు మాటలు దాచలేదు. తన ప్రేమ, సత్యవతి, తన అసహాయం, ఆమె తండ్రి పెట్టిన షరతు అన్నీ చెప్పాడు. నిన్ను బాధపెట్టకుండా నేను ఆమెను పెళ్లి చేసుకోలేను నాయనా, అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లు దేవవ్రతుడి హృదయంలో అగ్నిలాగా మండాయి. తండ్రి సంతోషమే నా జీవితం అని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలోనే దేవవ్రతుడు నదీ తీరానికి వెళ్ళాడు. ప్రజల మధ్య నిలబడి, గంభీర స్వరంతో ఇలా అన్నాడు: ఈ రోజు నుంచి నేను రాజ్యం కోరను. సింహాసనం నా లక్ష్యం కాదు. నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. తండ్రి ఆనందమే నా ఆశయం. ఆ మాటలు గాలిలో కలిసిపోయిన క్షణం ఆకాశం నిశ్శబ్దమైంది. తర్వాత పుష్పవర్షం. దేవతలే ఆ త్యాగానికి తల వంచారు. శాంతనుడు తన కుమారుడి పాదాలపై పడిపోయాడు. నాయనా, నువ్వు నా కొడుకు కాదు, నువ్వు దేవుడివి అన్నాడు. అప్పటి నుంచి దేవవ్రతుడు కాదు, అతడు భీష్ముడు. మాట కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహావీరుడు. భీష్ముడు ప్రేమను త్యాగం చేశాడు, సుఖాన్ని త్యాగం చేశాడు, కానీ ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ ఇప్పటికీ మన హృదయాల్లో కన్నీళ్లు తెప్పించే అమర గాథగా నిలిచింది.